ఈ జగత్తులో ప్రతి అంశానికి అధిష్టాన దేవతలు ఉంటారు. నదులు, పర్వతాలు, చెట్లు, చేమలు ఇలా ప్రతిదానికి దేవతల రూపాలు ఉంటాయి. అదేవిధంగా 4 వేదాలైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలకు కూడా దేవతా రూపాలున్నాయి. ఆయా వేదాల్లోని లక్షణాలు మనకు ఆయా మూర్తుల్లో మనకు కనిపిస్తాయి. హేమాద్రి రచించిన చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలోని వ్రతఖండంలో వేదాలకు స్వరూపాలను ఆపాదించారు. ఆ గ్రంథం ప్రకారం ఋగ్వేద అధిష్టాన దేవత తెల్లని రంగులో గాడిద ముఖంతో చేతిలో జపమాలను ధరించి సౌమ్యముగా ఉంటూ ప్రతి ఒక్కరి పట్ల ప్రీతితో ఉండే విధంగా ఉంటుంది. ఇక యజుర్వేద అధిష్టాన దేవత మేక ముఖమును కలిగి ఉంది. పసుపు పచ్చని రంగులో ఉంటూ కుడి చేతిలో జపమాలను ధరించి ఎడమ చేతిలో కులిసము అనే త్రిశూలమును పట్టుకొని ఉంటుంది. ఈ ఆయుధము ఐశ్వర్యమును శుభమును కలిగించును. ఇక సామవేద అధిష్టాన దేవత నల్ల కలువ రేకువలే నిగనిగలాడే నీల శరీరముతో గుర్రము ముఖముతో కుడి చేతిలో అక్షమాలను ఎడమ చేతిలో పూర్ణ కుంభమును ధరించి ఉంటుంది. చివరి వేదమైన అథర్వణ వేద దేవత తెల్లని రంగులో కోతి ముఖముతో ఉండి కుడి చేతిలో పూర్ణ కుంభాన్ని ఎడమ చేతిలో జపమాలను ధరించి ఉంటుంది. ఈ 4 వేదాలకు నలుగురు అధిష్టాన దేవతలు ఉండి ఆయా వేదాలను రక్షిస్తూ ఉంటారు.